children, I hope you all are enjoying the online classes. Are you listening? And I hope you are understanding. Yeah. And we are adding another subject, that is maths. Okay, rational numbers. Your first chapter is rational numbers. Okay, introduction part. Okay, Salma, if you have the textbooks, open the page, or otherwise listen carefully. Salma wants to buy 3 pens at 5 rupees each. She went to a shop and want to buy 3 pens. At the cost of each pen cost 5 rupees. Her friend Satish wants to buy 2 similar pens. Salma, 3 pens at 5 rupees, isn't it? And next, Satish wants to buy 2 similar pens, and Satish also wants to buy similar pens. That means these at the rate of 5. Total how many pens? 5 pens at the cost of 5. That is 25 by how many pens they bought? The cost is 25 pens, and how many pens they bought? 5 by. Here 25, the pens cost is 25 by 5, but they went to a wholesale shop. హోల్సేల్ షాప్కి వెళ్ళటం వల్ల ఏమైంది, వాళ్ళకి దీస్ పెన్స్ ఇవి 25 రూపీస్కి రావాల్సినవి వాళ్ళకి 22 రూపీస్కే వచ్చినాయి. ఓకే, హోల్సేల్ షాప్ వలన ఇంకా కాస్ట్ తగ్గింది, 22 రూపీస్కి 5 పెన్స్ కొన్నారు. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. దీన్ని కనుక డివిజన్ చేస్తే దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్? చూడండి, 5 ones 5 4s 20, 4.40 paisa. ఈచ్ పెన్ కాస్ట్ ఈస్ డెసిమల్ వచ్చింది అంటే 22 by 5. 22 by 5 ఈచ్ పెన్ కాస్ట్ ఈస్ 4. దట్ మీన్స్ 4 rupees 40 paisa. దిస్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకే, 22 by 5 అనేది రేషనల్ నెంబర్. ఫ్రాక్షన్స్ పార్ట్లో ఉండేదాన్ని రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకే, ద నెంబర్స్ యూస్డ్ ఇన్ దీస్ టెంపరేచర్స్ ద నెంబర్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P by Q. అంటే ఏదైనా ఒక నెంబర్స్ని మనం P by Q ఫామ్లో కనుక ఎక్స్ప్రెస్ చేస్తే వీటిని రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకే, వేర్ P and Q ఆర్ ఇంటిజర్స్ అండ్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. P and Q ఫామ్లో ఉండాలి, P and Q రెండు ఇంటిజర్స్ అయి ఉండాలి. ఇంటిజర్స్ మీన్స్ వాట్? హోల్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, 0 అండ్ ప్లస్, ఈ మొత్తం అన్నీ కలిపితే ఇంటిజర్స్. నెగిటివ్ నెంబర్స్, 0 అండ్ పాజిటివ్ ఇంటిజర్స్, పాజిటివ్ నెంబర్స్, వీటిని ఇంటిజర్స్ అంటాం. లాస్ట్ మనం 7th క్లాస్లో నేర్చుకున్నాం ఇవి. ఈ P and Q రెండు కూడా ఇంటిజర్స్ అయి ఉండాలి, అండ్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. 0 అవ్వకూడదు, ఫ్రాక్షన్ ఫామ్లో ఉండాలి. Q 0 అవ్వకూడదు, అప్పుడు వాటిని రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకే, అబ్జర్వ్, వీ కెన్ ఎక్స్ప్రెస్ ఎనీ నేచురల్ నెంబర్. నేచురల్ నెంబర్స్ ఏంటి మనకి? 1 2 3 4 5 గో ఆన్, ఇవన్నీ నేచురల్ నెంబర్స్. వీటిని కనుక మనం రేషనల్ నెంబర్స్లో ఎక్స్ప్రెస్ చేయాలనుకోండి, 5 ఉంది, 5ని మనం 5 by 1, ఓన్లీ 5 రాసామంటే దేర్ విల్ బీ అన్ by 1. మనకి ప్రతిదీ కూడా ఏదైనా ఒక నెంబర్ రాసామంటే కనుక కింద ఫ్రాక్షన్ ఫామ్లో ఏమీ లేదు అంటే by 1 ఉన్నట్టే అది. ఓకే, 5 by 1 ఆర్ 10 by 2 ఇలా రాయొచ్చు. ఓకే, ఇవి నేచురల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అనుకోండి, 0 అంటే 0 by 1, నెక్స్ట్ అలా రాసుకోవచ్చు మనం. ఓకే, 0 by 2, 0 by 3, 0 by 4, వీటిని హోల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ కానీ హోల్ నెంబర్స్ని కూడా మనం ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇంటిజర్స్ మీన్స్ మైనస్ వాల్యూస్ ఉంటాయి, 0 ఉంటుంది, అండ్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఇప్పుడు -8 ఉందనుకోండి, దీన్ని రేషనల్ నెంబర్స్లో రాయాలి అంటే కనుక -8 by 1 or -16 by 2, we can write like that. That means by observing these, ఈ వీటిని కనుక మనం అబ్జర్వ్ చేస్తుంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ నేచురల్ నెంబర్స్ అవుతాయి, హోల్ నెంబర్స్ అవుతాయి, అండ్ ఇంటిజర్స్, ఇవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్స్లో రిప్రజెంట్ చేయొచ్చు మనం. ఓకే, from the above observation we can conclude that all natural numbers, all whole numbers and all integers are also rational numbers. వీటిని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? హోల్ నెంబర్స్ అన్నీ, నేచురల్ నెంబర్స్ అన్నీ, హోల్ నెంబర్స్ అన్నీ, అండ్ ఇంటిజర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్. ఓకే,
happen. Yeah, let us do this. Okay, here consider these numbers. Here some numbers were given and you had to separate these numbers into these following categories, that is natural, whole numbers, integers and rational numbers. Okay, let us see what is the numbers. 1 by 2, minus 2, 0.5, 4 and half, 4 1 by 2, minus 33 by 7, 0, 4 by 7, 0.3 bar, 22, minus 5, 2 by 19, 0.125. Okay, these are the numbers which were given and you had to separate these into categories. Natural numbers. What are the natural numbers? 1 to counting numbers are the natural numbers, that is 1 to infinite. 1 నుంచి ఇన్ఫినిట్ వరకు ఉండేటువంటి లాస్ట్ వరకు ఉండేటువంటి నెంబర్స్ అన్నింటినీ కూడా నేచురల్ నెంబర్స్ కేటగిరీలోకి వస్తాయి. హియర్ లెట్ us see 1 is a natural number or not? So you have to write here 1. Next half, no, minus 2, 0.5, here 0, no, 4 by 7, 0.3 bar, 22, yes, 22 is a natural number. Okay, next minus 5, 2 by 19, 0.125, no, ఇవన్నీ కూడా మిగిలినవి ఏవి కాదు. నెక్స్ట్ హోల్ నెంబర్స్, అగైన్ చెక్ 1, minus 2, no, 0.5, 4 1 by 2, again 0 is a whole number. Natural numbers ki 0 add cheste whole numbers avutayi. So and again 22. Okay, and next integers. Integers means what? Negative values 0 and positive values, that means minus numbers 0 and positive. 1 integer, half, no, minus 2, yes, minus 2 is an integer. 0.5, 4 1 by 2, 0 is an integer. Again 4 by 7, 0.3 bar, 22, 22 is an integer. Minus 5, yes. Next 2 by 19, 0.125, no. And rational numbers, see all these, check out once. 1 is a rational number. What we said? Natural numbers, whole numbers and integers come under the category of rational numbers. So 1 is a natural number, so it is a rational. Okay, 1 by 2 rational number. And rational numbers అంటే ఏంటంటే బిట్వీన్ కూడా, అంటే హోల్ నెంబర్స్కి బిట్వీన్లో ఉండేటువంటి నెంబర్స్ కూడా రేషనల్ నెంబర్స్లోకి వస్తాయి. ఓకే, 1 by 2. నెక్స్ట్ 2, minus 2. Next 0.5 rational, 4 and half, that means it will be under in between 4 and 5. So 4 1 by 2 is a rational number. Minus 33 by 7, yes, 0, 4 by 7. And next this will not come under this category. 0.3 bar అనేది రేషనల్ నెంబర్స్ కేటగిరీలోకి రాదు. ఎందుకంటే 0.3 బార్ అంటే ఏంటి? 0.0333, ఇట్ విల్ నాట్ క్లోజ్డ్, అది క్లోజ్ అవ్వదు. సో ఇట్ విల్ నాట్ కమ్ అండర్ ద రేషనల్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ 22 minus 5, 2 by 19, 0.125. These will come under the category of rational numbers. Do you understand now? All the natural numbers, all the whole numbers and all the integers will come under rational numbers. And what is the next one? Would you leave out any of the given numbers from rational numbers? దీంట్లో ఏదన్నా వదిలేసామా మనం? Yes, this one we left, that is 0.3 bar. Okay, next, is every natural number, whole number and integer a rational number? It was proved already, isn't it? So had to write here, yes, every natural number, whole number and integer will be a rational number. That one you have to write here. Note down this in your book. Yeah, now try these. Okay, Hamid says 5 by 3 is a rational number. 5 by 3 is a rational number. Is it right or not? Yeah, every fraction is a rational number. And
5 is only a natural number. He says 5 is only a natural number and he is saying that it is not a rational. Sika says both are rational numbers. With whom do you agree? And Sika is saying that 5/3 and 5 are both numbers are rational numbers. Hamid says 5/3 is only a rational number and 5 is not. It is a natural number. And Sika is saying that both are rational numbers. With whom do you agree? Yeah, we are agreeing with Sika. And that means 5/3 and 5 both numbers are rational numbers, because we already said that the whole numbers, natural numbers are rational numbers. We already proved in the do this, isn't it? 5/3 and 5 are both are rational numbers. Okay, you have to write for this 5/3 and 5 both are rational numbers, because all natural numbers are rational numbers. So I agree with Sika. You have to write like this for this. Okay, and next one. Give an example to satisfy the following statements. Here some statements were given and you had to satisfy. That means you had to give the examples to satisfy these statements were right. Okay. The first one is all natural numbers are whole numbers. Yeah, we know that all natural numbers are whole numbers, because for the whole numbers 0, all natural numbers plus 0 makes whole numbers. But all whole numbers need not be natural numbers, because 0 is not a natural number. We know that natural numbers starts with 1 to infinite, isn't it? But whole number starts with 0 to infinite. So all whole numbers need not be a natural numbers. So for that you have to give the example. 0 is a whole number, but it is not a natural number. That one you have to write for this. Is it clear? Yeah. The second statement, all whole numbers are integers. Here the statement is all whole numbers are integers, but all integers are not whole numbers. Again in the same way, integers means natural numbers, whole numbers makes, and negative numbers also. Okay, integers means negative values, 0 and positive values makes whole numbers. Whole numbers are integers. Okay, whole numbers are integers. Yeah, integers makes whole numbers and natural numbers, and also the negative numbers. But all integers are not whole numbers, because minus values are not the whole numbers. అంటే ఇప్పుడు మైనస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటిజర్స్లోకి వస్తాయి కానీ హోల్ నెంబర్స్లోకి రావు. కాబట్టి అన్ని ఇంటిజర్స్ హోల్ నెంబర్స్ కావు, కానీ అన్ని హోల్ నెంబర్స్ ఇంటిజర్స్లోకి వస్తాయి. సో యూ హ్యావ్ టు రైట్, యూ హ్యావ్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్, లైక్ -2 or -3, whatever you want, you can give the number. -3 is an integer, but it is not a whole number. So all the integers need not be a whole numbers. That one you have to write. Okay, yeah. Next statement, all integers are rational numbers. Integers means what? Minus values, 0 and plus values అన్నీ కూడా రేషనల్ నెంబర్స్లోకి వస్తాయి. బట్ ఆల్ రేషనల్ నెంబర్స్ ఆర్ నీడ్ నాట్ బీ ఇంటిజర్స్. అన్ని రేషనల్ నెంబర్స్ ఇంటిజర్స్లో రేషనల్ నెంబర్స్ ఇంటిజర్స్లోకి రావు. ఎందుకని? అవి ఫ్రాక్షన్స్ వస్తాయి అనుకోండి. ఇప్పుడు 2/3, here 5/3, it is a rational number, but it is not a integer, isn't it? So I have to give the example for this. Like this you have to write clearly in the notebook and post in the WhatsApp group. Okay, do this and try this. You have to note down in the notebook, on the rough book, and give the examples and post in the WhatsApp group. Okay, clearly, don't forget. Yeah, note down. అయిపోయిందా? క్లోజ్ చేసే.